హైదరాబాద్ కు భారీ వర్ష సూచనతో అప్రమత్తంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ హరిచందన తెలిపారు. హైడ్రా జీహెచ్ఎంసీ సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తామంటున్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనతో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఇటు హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలో పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన్ గారు ఉన్నారు. హరిచందన్ గారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే భారీ వర్ష సూచన ఉంది, సో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు జిల్లా పరిధిలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? మన డిస్ట్రిక్ట్కి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. మేజర్గా షేక్పేట్ మండల్, బండ్లగూడ అండ్ సికింద్రాబాద్ ఏరియాస్లో మేజర్ రెయిన్ఫాల్ నోటీస్ చేయడం జరిగింది. సో ఈ ఏరియాస్లో కూడా అదేవిధంగా మన జిల్లా మొత్తంకి ఒక 58 లో లయింగ్ ఏరియాస్, మూసీ ప్రవాహిత ప్రాంతాలు కానివ్వండి, లేకపోతే నాలాస్ పక్కన ఉన్న ప్రవాహిత ప్రాంతాలు కానివ్వండి, వీటిని ఐడెంటిఫై చేసి మాకు ముందు నుంచి డేటా ఉంది. హిస్టారికల్గా ఎప్పుడన్నా వారికి ఇన్సిడెంట్స్ అయితే ఇవన్నీ కూడా మేము ఎక్స్ట్రా మానిటరింగ్ పెట్టి మా రెవెన్యూ టీమ్స్ అన్నీ కూడా ఈ కాలనీలో తిరుగుతున్నారు. మా స్పెషల్ టీమ్స్ ఉన్నారు, జిల్లాలో ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ అందరూ కూడా ఈచ్ మండల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ లాగా తిరుగుతున్నారు. వారందరూ కూడా తిరిగి ఈ ఏరియాస్ని మానిటర్ చేస్తున్నారు. అక్కడ ఉన్న కాలనీ వాసులకి కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఏదన్నా అలర్ట్ రాగానే వాళ్ళకి టైం టు టైం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాము. ఏదైనా ఇన్సిడెంట్ అవుతే ఇమీడియట్గా వాళ్ళకి రెస్పాండ్ అవ్వడానికి కూడా మా టీమ్స్ రెడీగా. కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ కూడా ఏర్పాటు చేశారు, కంట్రోల్ రూమ్ ని కూడా. సో ఫిర్యాదులు వస్తున్నాయి, ఎలా ఉన్నాయి? మాకు జనరల్ ఇప్పుడు దాకా అయితే ఏ విధమైన రెస్క్యూ కోసం కానివ్వండి, ఏదన్నా రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ రాలేదు. ఓన్లీ ట్రాఫిక్ అంతరాయాల గురించి అక్కడక్కడ కంప్లైంట్స్ రావడం జరిగినాయి. బట్ అందరికీ కూడా చెప్తున్నది ఏంటంటే మనకి డయల్ 100 ఉంది, అదేవిధంగా మై జిహెచ్ఎంసీ యాప్ ఉంది. కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నంబర్ 23202813. మొబైల్ నంబర్లో కూడా రీచ్ అవ్వచ్చు, వాట్సాప్లో కూడా రీచ్ అవ్వచ్చు. ఎవరికన్నా ఏదన్నా ఇష్యూ ఉంటే అది 7416878778 మొబైల్ నంబర్. సో ఈ నంబర్స్కి ఎవరన్నా సంప్రదించి వారికి ఏ విధమైన ఇష్యూ ఉన్నా మాకు తెలియజేయచ్చు. మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో చాలా పురాతనమైనటువంటి ఇల్లు కూడా ఉన్నాయి. సో ఆ ఇళ్ళకి ఏమైనా అంటే రెవెన్యూ శాఖ తరఫున ఏమైనా ఇవ్వడం జరిగింది, నోటీసులు ఏమైనా ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఏమైనా ఖాళీ చేయించడానికి కూడా ఏమైనా చెప్పారు? ఆల్ ఓల్డ్ హౌసెస్కి మేము అలర్ట్ చేసామండి. మా రెవెన్యూ టీమ్స్ అన్నీ కూడా తిరిగి ఎక్కడైతే ఓల్డ్ హౌసెస్ ఐడెంటిఫైడ్ ఉన్నాయో, బిల్డింగ్ స్టెబిలిటీ లేదు అని అనిపిస్తుందో వాటన్నిటికీ కూడా ఆ ప్రజలకి వారిని అడ్వైస్ చేయడం జరిగింది. వారు ఈ రెయిన్ టైంలో వేరే లొకేషన్స్లో ఉండమని, సో దట్ ఏ ఇష్యూ కాకుండా. అండ్ ఎక్కడికి అక్కడ ఇల్లుల్లో కూడా మేము అడ్వైస్ చేసేది ఏంటంటే, ఎవరికైనా రూఫ్ టాప్లో యూజువలీ స్టాగ్నేషన్ ఉంటుంది. ఆ స్టాగ్నేషన్ పోయడానికి ఏదన్నా వాళ్ళు అవుట్లెట్ పెట్టుకుంటే యూజువలీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. బట్ ఈవెన్ దెన్ వాళ్ళకి ఏదన్నా అనిపిస్తే మాది ఓల్డ్ హౌస్ కానివ్వండి, మాకు ఏదన్నా ప్రాబ్లం ఉంది అని మా టీమ్స్ని పంపించి డెఫినెట్గా వెరిఫై కూడా చేయించి వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో చాలా వరకు ఓవర్ ఫ్లోటింగ్ ఉంది. సో చాదర్ఘాట్ కానివ్వండి, మూసారబ్బా కానివ్వండి, సో ఆ ప్రాంతాల ప్రజలకు ఏం చెప్తున్నారు? సో అక్కడ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఏమైనా పునరావాస కేంద్రాలను ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా ఏంటి? మేము కంటిన్యూస్ గా మూసీ ప్రవాహిత ప్రాంతాలు తిరగడం జరుగుతుంది. ఇవాళ కూడా మార్నింగ్ కూడా నేను వెళ్ళి రావడం జరిగింది. ఆ ఏరియాస్ లో ఉన్న పబ్లిక్ అందరికీ కూడా కంటిన్యూస్ గా మా రెవెన్యూ టీమ్స్ అలర్ట్ చేస్తున్నాయి. ఎప్పుడెప్పుడైతే మాకు వాటర్ బోర్డ్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో దట్ హిమాయత్ సాగర్ గేట్స్ ఓపెన్ చేసి వాటర్ రిలీజ్ చేస్తున్నారు అని, అది మేము డెఫినెట్ గా ఇమీడియట్ గా అక్కడ ఉన్న ప్రజలకి కూడా అందజేస్తున్నాము. ఒకవేళ వాటర్ లెవెల్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. ఒకవేళ వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది అని మాకు అనిపిస్తే వాళ్ళని ఇమీడియట్గా ఎక్కడికన్నా పునరావాస కేంద్రాలకు కూడా ఐడెంటిఫై చేసి వాటిని మూవ్ చేస్తాం.